మహాభారతం 6వ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరిన్ని మహాయోధుల గురించి తన గురువు ద్రోణాచార్యునితో చెబుతాడు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దీని అర్థం ఏమిటంటే యుధామన్యుడు, ఉత్తమోజుడు వంటి వీర్యవంతులు, సుభద్రుడి కుమారుడు అభిమన్యుడు, అలాగే ద్రౌపది కుమారులు, వీరంతా మహారథులు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్న మహాయోధుల శక్తిని, వారి వ్యూహరచనకు గల సామర్థ్యాన్ని వివరించాడు. యుధామన్యుడు ధైర్యం మరియు యుద్ధ వ్యూహాల్లో ప్రత్యేకత కలిగిన యోధుడు. ఉత్తమోజుడు పాండవ సైన్యంలో విశ్వాసానికి నిలయమైన వీరుడు. అభిమన్యుడు సుభద్ర కుమారుడు, తన వయస్సుకు మించి మహాయోధుడిగా పేరుగాంచాడు. ద్రౌపదేయులు ద్రౌపదితో పాండవులకు జన్మించిన కుమారులు, ధర్మం కోసం లంకించుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ శ్లోకం పాండవ సైన్యంలో ఉన్న యువ మరియు శక్తివంతమైన మహారథులను విశదీకరించి వారి ధైర్యం మరియు నైపుణ్యాన్ని వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని మహాభారత శ్లోకాల వెనుక గాథలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కురుక్షేత్ర యుద్ధ కథనాలను మీతో పంచుకోవడం మాకు గర్వంగా ఉంటుంది.